అవుతాయా? లేదండి, నిజాలు అని మీరు చెప్తున్నారు, కానీ దాని తర్వాత ఇదే మునుస్వామి రిపోర్ట్ పైన నారాయణ రెడ్డి కమిటీ అపాయింట్ చేస్తే నారాయణ రెడ్డి ఒక కమిటీలో ఇది పూర్తిగా అవాస్తవం, స్ట్రాంగులేషన్ లేదు, రేప్ లేదు, ఏం లేదని చెప్పి ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. అప్పుడు దాన్ని ఏం చెప్తారు? నేను దాని మీద చెప్తాను సార్. నేను ఉన్నాను సార్, మీరున్నారు. నాకు కాలు ఇరిగింది, ప్రత్యక్షంగా నాకు కాలు ఇరిగింది, బోన్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి. మీరు ప్రత్యక్షంగా చూసిండ్రు, డాక్టర్ మీరు ప్రత్యక్షంగా చూసి దాని మీద ఈ బోన్ బయటకు వెళ్ళింది, ఈ బోన్ బయటకు వెళ్ళి ఇంటర్నల్ బోన్స్ అన్నీ ఫ్రాక్చర్ అయినాయి ఈమెకని చెప్పేసి మీరు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాని ఫోటోలు ఉంటాయి, ఎక్స్రేలు ఉంటాయి. ఇంకా పెద్ద ఎలివేషన్ ఉన్న ప్రజాప్రతినిధులు మంచి ఉన్నవంటే వీడియో కూడా తీస్తారు. అంతే కదా అంటే ఆ రోజు వీడియో లేదు, అంత లేదు, ఆ రోజు వీడియో లేదు చెప్తున్నాను సార్. ఇంకా అందుకే అంటున్నా, ఎలివేటెడ్ ఉన్న పీపుల్ అయితే వీడియో కూడా తీస్తారు, కానీ ప్రతి ఒక్కరికి ఫోటోలు అయితే తీస్తారు. తీసిన తర్వాత ఆ ఫోటోలను తీసుకొని దాని మీద ఉన్న డాక్యుమెంట్లను తీసుకొని మీరు నా కాలు లేదు, నా కాలు తీసేశారు, నా కాలుని చూడలేదు, నా కాల్లో ఎన్ని బోన్స్ వచ్చినాయి బయటకు వచ్చింది మీరు ప్రత్యక్షంగా చూడలేదు. మీరు ఏమీ ప్రత్యక్షంగా బాడీని చూడలేదు. నారాయణ రెడ్డి గారు ప్రత్యక్ష బాడీని చూసారా? పోస్ట్ మార్టం అనేటప్పుడు మీరు నిలబడ్డారా అక్కడ? చూసారా? వాట్ ఈజ్ అన్నది చూసారా? చూడలేగా. రిపోర్ట్ల ఆధారంగానే ఇచ్చారు కదా. మరి మీరు ఎలా చెప్తున్నారు, మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? నేను చూశాను నారాయణ రెడ్డి గారి వెబ్సైట్, అన్ని రిపోర్ట్లు పట్టుకొని ఇది 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 అని చెప్తున్నాడు. రిపోర్ట్ ఆధారంగా తయారు చేసిన రిపోర్ట్నే మీరు అంత ఎఫెక్ట్గా చెప్తే ప్రత్యక్షంగా పోస్ట్ మార్టం చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఒక మా వ్యక్తి హత్య చేయబడ్డాడు, ఒక వ్యక్తి ఏదో చనిపోయాడు అని అంటే కోర్టులో ఛార్జ్షీట్ వేస్తున్నారంటే దేని ఆధారంగా చేస్తారు సార్? ఇట్లా ముగ్గురు డాక్టర్లు కూర్చొని రిపోర్ట్లన్నీ ముందర పెట్టి ఫైనల్ చేసిన రిపోర్ట్ ఆధారంగా వేస్తారా, లేకపోతే పోస్ట్ మార్టం ఆధారంగా ఛార్జ్షీట్ వేస్తారా? దేని ఆధారంగా? ప్రత్యక్షంగా లోపల మునిస్వామి గారి రిపోర్ట్ పోస్ట్ మార్టం చేస్తుంటే నేను బయట కూర్చున్నాను సార్, ఏడుస్తూ కూర్చున్నాను. మేము ఉంటాం కదా, పాపం లోపల పోస్ట్ మార్టం చేసిన బయట ఉంటాం కదా, బయట కూర్చొని ఉన్నాను. మునిస్వామి గారు లోపలికి వెళ్ళారు, పోస్ట్ మార్టం చేశారు, బయటకు వెళ్ళిపోయే వరకు మేము ఉన్నాం. డెడ్ బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము ఉంటాం కదా, తల్లిగా నేనే కదా సంతకాలు పెట్టేది, నేను ఉన్నాం. మరి మునిస్వామి గారు చేయలేదని ఎట్లా అంటున్నారు?